అరే నేను ఒక రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నారా, ఫోన్లు ల్యాప్టాప్లు దాంట్లో ఏం అలవాటు ఉండొద్దు. ఐడియా మస్తుంది గో. ఇప్పుడు నేను లెఫ్ట్ పోవన్నా లేకుంటే రైట్ పోవన్నా? ఒక నిమిషం ఆవురా, నెట్ వస్తలేదేంద్రా? ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూతుండవు, ఇంకా రెస్టారెంట్ పెడతావా? అది కూడా ఫోన్ లేకుండా? అదంతా కాదు కానీ నెట్ వస్తలేదురా, ఎవరన్నా రూట్ అడుగుదామా అన్నా? ఏంటి వెంకటపురం ఎట్లా పోవాలన్నా? వెంకటపురమా? ముందడు పోతే 2 తవ్వలు ఉన్నాయి. రైట్ నుంచి పోతే 4 గంటలు పడుతుంది. లెఫ్ట్ కాలు పోతే గంట పడుతుంది. లెఫ్ట్ లెఫ్ట్ రైట్ నుంచి రైట్ నుంచి రైట్ ఎందుకన్నా? రైట్ నుంచి రైట్ నుంచి రైట్ నుంచి అన్నా రైట్ ఎందుకు? రైట్ నుంచి పిచ్చోన్ ఎక్కువ వాడు. రైట్ నుంచి రైట్ నుంచి రైట్ నుంచి ఓకే కదా, ఆఖరి ఛాయ్ ఉన్నది, తాగిపోదాం. డైరెక్ట్ వెంకటపురంలో ఆగొచ్చు, తలకే ఖరాబ్ అవుతుంది. అన్నా వాళ్ళు ఉన్నారా? ఏంది ఏంది ఏం కావాలి? 2 ఛాయలు తీసుకురాపో. అన్నా సిగరెట్ ఉందా? తాగకు, చచ్చిపోతావు. వాడేందో గట్లంటుండు. తెలిసినోడు అన్న బాగా సిగరెట్ చచ్చిపోయినామో తీరా. అరే ఛాయ్ ఇచ్చినాక లేపురా అని చెప్పి అంటున్నా, తలకే ఖరాబ్ అవుతుంది వీళ్ళని చూసి చూసి. అవ్వా ఓర్ని అవ్వ, ఎంతసేపు ఆయరా తెత్తవా లేదా ఛాయ్? అలా అర్ధగంట అవుతుంది వచ్చి. ఏమైంది? ఏం కావాలి మీకు? అర్ధగంట ఆయవానికి ఛాయ్ తెమ్మని చెప్పి తెత్తరా తేరా పోమంటారా సపడేగా మరి? ఎవరికి చెప్పారు? ఆయన ఒక ఆయన వచ్చి ఆర్డర్ చెప్పమనే కదా. ఈ హోటల్ నాదే, 10 ఏళ్ళ సంది ఒక్కనే పని చేసుకుంటున్నా ఇక్కడ. ఎవరు చెప్పారు ఆర్డర్? గీతలంగా ఆయన వచ్చా కదా. తెలియలేం కూడా. వాడేనా? సచ్చి 4 ఏళ్ళు అవుతుంది. మీకు 2 ఛాయలేగా తీసుకొస్తాను. యో 2 ఛాయ్. పారా పారా జల్ దూరుకురా. పూతురా 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 పూతురా. ఏమైందిరా ఇప్పుడు ఆపినావు? పంచర్ అయింది బా. రైట్ నుంచి రైట్ నుంచి రైట్ నుంచి అన్నా కార్ పంక్చర్ ఏం చెప్పి కూడావా? చేస్తా కుసోరి. నేను రాకపోయినా అయిపోయి ఎందుకు వచ్చినేమో. ఒక్కసారి వెంకటపురం చేరని చెప్తా. అన్నా చాయ్ తాగుతారా? ఛాయ్ నీ ఛాయ్కో దండం, ఛాయ్ అస్సలే వద్దు. ఎందుకు? తోవలో షాప్ కాడ ఆయన 4 నెలల కింద చచ్చిపోయినోడు ఛాయ్ తెచ్చి ఇచ్చిండు. ఏం షాప్ అది? అదే ఆఖరి చాయ్ ఉన్నది ఆడ. 12 సంవత్సరాల నుంచి ఏ పని చేస్తున్నా, ఏ చాయ్ షాప్ లేదు ఏ ఏరియాలా. ఏ షాప్ పోయిరన్నా మీరు? సచ్చి 4 ఏళ్ళు అవుతుంది. యో 2 ఛాయ్. అన్నా అయిపోయింది. అయిపోయిందా? ఎంత? 100 రూపాయలు. ఏడు దిగినాం రా అయ్యా, ఫోన్ రోజు పోర్రా. ఇంటికాడున్నా అయిపో సస్టట్టున్నాం, అసలు ఎటువాలో నేను నాట్లు ఎట్టొత్తలేరు అయ్యా, నేను దూర్రా. ఏంది అన్న నాకు స్కూల్కి లేట్ అవుతుంది, మళ్ళీ లేట్ అయితే మా సార్ తిడతాడు నన్ను. నాకు గాంధాక లిఫ్ట్ ఇస్తారా? ఎందుకు బా? ఏం కత్తి ఆ ఫోన్ లేట్ అవుతున్నారా, వాడేం చేస్తారా మనల్ని? అన్న థ్యాంక్ యూ అన్న. మీరు ఎవరు పోతురా? మేము వెంకటపురం పోయేది ఉండేరా, దారి తప్పిపోయినా ఎటు పోతున్నావు మాకే అర్థమైతలేదు.
అయ్యా వెంకటపురమా ఆ. మా స్కూల్ కాంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే అదే అన్న. అవునా? అవును. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఏ క్లాస్ రా తమ్ము నువ్వు? నేను 9th క్లాస్ అన్న. అన్న ఇక్కడే అన్న మా స్కూల్ ఆపండి. అబ్బా ఆపరా రే, ఈడికని లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటూ వస్తుంది. ఇక్కడ అన్న. థ్యాంక్ యూ అన్న. ఊరు మొత్తంలో ఈ పోరాడు ఒక్క నార్మల్ వాడు దొరికిండ్రు, అందరు పిచ్చే ఉన్నారు. అన్న మా స్కూల్కి లేట్ అవుతుంది, లేట్ వెళ్తే మా సార్ తిడతాడు, నన్ను అక్కడి వరకు లిఫ్ట్ ఇస్తారా? అసలు మనం ఏడికి వచ్చినాం? ఎసొండ ఉన్నారు. అసలు మనం వెంకటపురం చేరుతామా లేదా? నెట్వర్క్ వస్తలేదు ఏమొత్తలే, ఇటు వాళ్ళు నాకు అర్థమైతలేదు అసలుకి. ఒకటిగా బోటు ఉంది. రైట్ రా, రైట్ బాగా పోయిన్ 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 పోయిన్. అరే అప్పుడు అడ్రస్ చెప్పినాడు వీడే కదా? ఏమో వాళ్ళ కనిపించలేడు. వీడే రా కరెక్ట్. అప్పుడు టోపు ఉండే, ఇప్పుడు టోపు లేదు గంతే. వాడి వాడిని పట్టుకోబో. రే అసలు ఎవరు రా వాళ్ళంతా? వాళ్ళందరూ మనుషులు దయ్యాలా? చెప్పురా. అయ్యాలేం లేవిడా, మరి ఆత్మలు కూడా లేవు. ఎవరు మరి వాళ్ళంతా? అసలు ఏందో చెప్పన్నా, ఇక్కడున్న జనాలకు 70 నుంచి కరెంటు లేదు, టీవీ లేదు, సినిమా లేదు, ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఎవరైతే మా ఊరికి వస్తారో మేము వాళ్ళతోనే ఆడుకుంటాం. అందుకే మా ఊరి పేరు దయ్యాలగూడెం. అరే ఈ విషయం మీద ముందే చెప్తే అయిపోగారా? అనవసరంగా వాడిని ఎంత భయపడ్డాం రా. నేను కూడా ఇదే ఊరుని. నేను ఫస్ట్ చెప్పిన రైడ్ తీసుకోమని. సో మొత్తానికి గాయ్స్ షార్ట్ ఫిలిం తీయండి అన్నారు కదా. షార్ట్ ఫిల్మ్ అయితే తీసినాము. ఒక చిన్న షార్ట్ ఫిలిం, మేము ఏదో ఒకటి పెద్ద తీద్దాం అనుకుంటున్నాం. దానికైతే ట్రైలర్ లాగా ట్రై చేసినాం అంతే. ఇది యాక్టింగ్ పరంగా ఎవరు ఎట్లా చేసిరో మాకు కూడా ఐడియా లేదు. ఫస్ట్ టైం యాక్టింగ్ చేసి అంటే పర్ఫెక్ట్ దాని గురించే యాక్టింగ్ చేసి తీసినాం. కాలకేల వీడియో కూడా మేము తీసినట్టుగానే నార్మల్గానే తీసినాం, దాంట్లో మాకేం పెద్ద తేడా అనిపించలే. కానీ ఇది ఫస్ట్ టైం మంచిగా యాక్టింగ్ చేయడానికి ట్రై చేసినాము. ఎవరు ఎట్లా చేసిరు ఏం కథ అని చెప్పేసి మాకు తెలియదు. దీని మీద మస్తు టైం ఇన్వెస్ట్ చేసినాం. 2 రోజులు తీసినాము. కొన్ని షార్ట్స్ ఎండ కొడుతుంటుంది, కొన్ని షార్ట్స్ వాన కొడుతుంటుంది. అల్ల మిక్స్ చేసి ఈ వీడియో అయితే షూట్ చేసినాము. అండ్ మీరు సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు, కానీ ఎట్లా అనిపించింది మీకు? ఇది కొత్తగా ట్రై చేసినాం కదా. కామెంట్ అయితే వేయరు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫర్దర్గా ఇంకేమైనా కావాలన్నా వద్దా అది కూడా కామెంట్ అయితే వేయరు. ఒకటి పెద్ద ప్రాజెక్టే పెట్టుకుంటున్నాము ఆల్రెడీ మీకు చెప్పిన. దానికంటే ముందు ఇది తీస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ట్రై అయితే చేసినాము. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరెవరు ఏ సెగ్మెంట్లో ఇంప్రూవ్ చేసుకోవాలి అది కూడా చెప్పారు. ఇప్పుడు వీడున్నాడు, నేను, వీళ్ళిద్దరు, కుర్రాడు ఉన్నాడు. ఏదన్నా సెగ్మెంట్లో ఇంప్రూవ్ చేసుకోవన్నా అంటే యాక్టింగ్ పరంగా ఇంకా దీని పరంగానన్నా ఇలా మనం టైటిల్ వేద్దామారా? ఏది ఎవరు వర్క్ చేసిరు ఏం కదా అని చెప్పేసి ప్లాన్ చేద్దాం. లాస్ట్లో యాడ్ చేస్తాం. కెమెరా పరంగా మీరు చూసినట్లయితే కుర్రాడు కొన్ని షాట్లు తీసిండు, నేను తీసిన, విజయాడు తీసిండు, మేము ముగ్గురం తీసినాము కెమెరా. మొత్తం డైరెక్షన్ నాది, ఇంకా యాక్టింగ్ పంచర్ షాపు, చాయ్ షాప్ వాళ్ళు, పెట్టేవాడు ఫస్ట్ నవ్వేటోడు, మేమిద్దరము కార్లో పెట్టేవాళ్ళము. ఇంకా పోరాడు కొత్తలో వచ్చిండు, వాడేమో స్కూల్ పోరాడు. సో ఎట్లా అనిపించిందో మీకు? నచ్చితే లైక్ చేయండి. అంటే మేము హర్రర్ తీద్దాం అనుకున్నాము. మా క్యారెక్టర్లు అన్నీ మీకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి హర్రర్ లెక్క ఉండదు, తెలిసిందే. కొత్తగా చూసేవాళ్ళకి హర్రర్ లెక్క అనిపిస్తుంది. సో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా తీద్దామా ఇట్లా ఏదైనా కాన్సెప్ట్ ఉంటే కామెంట్ చేయండి, అది కూడా నేను ట్రై చేద్దాము. సో త్వరలో ఇంకా కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.